జగన్ పర్యటనలతో ఏపీలో వైసీపీ నాయకులు ఫుల్ జోష్లో ఉండడంతో పాటు అభిమానుల్లో కోలాహల వాతావరణం నెలకొంది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటినీ దాటుకుని ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజల అభిమానాలతో తన పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. అయితే తాజాగా చెన్నై వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ మార్మోగడంతో హాట్ టాపిక్ గా మారింది. పెదనాన్న అయిన సునీల్ రెడ్డి కుమారుడి వివాహం సందర్భంగా చెన్నై వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంజంబక్కంలోని బీజేపీ లేఅవుట్ అయిన అనిల్ నివాసంలో వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్ హాజరయ్యారు. అయితే అక్కడికి పెద్ద ఎత్తున జగన్ను కలిసేందుకు నాయకులు రావడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పార్టీ అధినేతకు అక్కడి నాయకులు సాదరంగా ఆహ్వానించడంతో ప్రత్యేకమైన ఆదరణ లభించిందని వైసీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్ క్రేజ్ ఎక్కువైందని చెప్పడానికి చెన్నైలో ఇది ప్రత్యేకమైన ఉదాహరణ అని చెప్పవచ్చు. అంతేకాకుండా జగన్ ప్లకార్డులను కూడా ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే అక్కడి నేతలంతా కలిసి జగన్ కు జయ జయ ధ్వానాలు పలుకుతూ సీఎం సీఎం అంటూ తమ గళాన్ని వినిపించారు. చెన్నైకు పెద్ద ఎత్తున జగన్ అభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమకి జగన్ సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. నిజానికి స్టాలిన్ తో పాటు జగన్ కూడా మంచి మిత్రులు కావడంతో తమిళనాడులో జగన్మోహన్ రెడ్డికి విశేషమైన ఆదరణ లభించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతున్నాయని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జగన్ కు లభిస్తున్న అనూహ్యమైన స్పందనతో వచ్చే ఎన్నికల్లో ఎటువంటి విజయాన్ని చేజిక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.